నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హెరిటేజ్ చంద్రబాబుది కాదు మోహన్ బాబుది అని అన్నారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. అంతేకాదు నేను చెప్పిన మాటలన్నీ నిజాలు కాకపోతే నార్కో టెస్ట్ పెట్టండి అని అబద్ధం అని తేలితే నన్ను చెప్పుతో కొట్టండి అని పలికారు. హెరిటేజ్ మోహన్ బాబుది కాదు, అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని వస్తే నన్ను కొట్టండి అని వ్యాఖ్యానించారు. కాపు వర్గానికి క్షమాపణలు చెప్తూ ఇలా చేయడం చంద్రబాబుకి మంచిది కాదని అని అన్నారు. ఇక నేను ఓట్లు రావడం కోసం ఇలా చెప్పట్లేదని, మీకు ఎవరికి వెయ్యాలనిపిస్తే ఏపీని మంచిగా పాలించే వ్యక్తికే ఓటు వేయండి అంటూ ఓ ఇంటర్వ్యూలో పోసాని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన పవన్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయడం అనడం వ్యభిచారంతో సమానమని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా మహిళల ట్రాఫికింగ్ జరుగుతుందని పవన్ ఆరోపించడంలో న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సిగ్గుపడాలని, ఆంధ్ర ఆడబిడ్డలకు జనసేనాని పవన్ క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. కాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎంత ఆవేశంలో మాట్లాడినా కూడా నోరు జారరా, కనీసం ఒక తప్పు మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. హెరిటేజ్ వాడికి తెలుసా, ఎవరు తెలుసా? మోహన్ బాబు నాకు తెలుసమ్మా, ఎవరికి చెప్పలా. నేను చెప్పిన ఎలా నాకు నార్కో టెస్ట్ చెప్పించడం కావాలంటే ఇందులో అబద్ధంతో నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో. మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి. నేను నిజం చెప్తున్నా. నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి, అమ్మలకి, బాబాయిలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పెదనాన్నలకి అందరికి క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి. నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా. ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడో, ఎవడి ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో, చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తున్నాడో, అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి. అలాంటి వాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నారు. కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతా కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని. పవన్ కళ్యాణ్ నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్ నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్ కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చే వరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇవ్వమంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.